మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకుంటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనములు తెలియజేస్తున్నాను. గత భాగాలలో సముద్రములను గూర్చి మనం అధ్యయనం చేస్తున్నాం. ప్రియులారా, సముద్రములు దేవుని సృష్టి. ఈ భూమి మీద విస్తారమైనటువంటి పరిమాణంలో కనిపిస్తున్నటువంటి జలరాశులు సముద్రములుగా, నదులుగా, సరస్సులుగా, కాలువలుగా మనకు కనిపిస్తున్నాయి. నీటి భాగము అత్యంత భారీ పరిమాణంలో ఈ భూమి మీద మనకు కనిపిస్తుంది. 3 వంతుల నీరు, 1 వంతు మాత్రమే నేల. ఇంతటి భారీ ఆకారంలో పరిమాణంలో ఉన్నటువంటి సముద్రములు కావచ్చు, మహాసముద్రములు కావచ్చు, నదులు కావచ్చు, సరస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞానుసారంగా భూమి మీద దేవుని సేవ చేస్తున్నాయి, దేవుని మాట వింటున్నాయి. మనుషులకు సేవ చేయమని, మనుషులకు సహాయపడమని దేవుడు ఈ దేవదూతలను సృష్టిలో ఒక భాగంగా మన మధ్య ఉంచాడు. సముద్రపు ఘోషకు మనుషులు భయపడతారు, అయితే సముద్రములు దేవునికి భయపడతాయి. సముద్రం ఉప్పొంగితే పల్లెలకు కానీ, పట్టణాలకు కానీ, దేశాలకు కానీ నిద్ర పట్టదు. సముద్రపు నీరు ఒకవేళ పొలిమేర దాటి పట్టణంలోనికి వస్తే, ప్రజల మీదకి వస్తే విశ్రాంతి తీసుకోగలరా? ప్రశాంతంగా ఉండగలరా? లేదు. సముద్రపు నీటికి ఎంత శక్తి ఉంటుందంటే మనిషి యొక్క జీవనాన్ని అస్తవ్యస్తం చేసేటువంటి శక్తి ఉంటుంది. ఎలాంటి కట్టడాలనైనా సరే ధ్వంసం చేయగలిగినటువంటి శక్తి జలరాశులకు ఉంది. అయినా దేవుని మాటకు లోబడి పొలిమేర దాటకుండా, దేవుడు వాటికి నియమించిన ఇసుక అనే సరిహద్దు దాటకుండా నేటికి సముద్రాలన్నీ మనుషులకు సేవ చేస్తున్నాయి. అయితే ఆయా పరిస్థితులలో దేవుని కోపము కట్టలు తెంచుకున్నప్పుడు, మనుషులను శిక్షించాలనుకున్నప్పుడు, దేవునిని జ్ఞాపకం చేసుకొని మనిషికి ఈ ప్రకృతి శక్తుల ద్వారా బుద్ధి చెప్పాలని దేవుడు నిర్ణయించినప్పుడు సముద్రాలను కూడా ఆయన పొలిమేర దాటించినటువంటి సందర్భాలు లేకపోలేదు. కనుక అంతవరకు తెచ్చుకోకుండా ఆ పరిస్థితే కనుక మనిషికి తలెత్తితే మనిషి చనిపోతాడు. మనిషి భూమి మీద కనిపించడు. ఎందుకంటే అల్పాయువు, అల్పజీవి. మన చుట్టూ ఉన్నటువంటి ఒక పురుగునో, లేక ఒక చిన్న జంతువునో, ఒక పశువునో, ఒక పక్షినో మనం చూసి అవన్నీ అల్పజీవులని మనం అనుకుంటాం. కానీ నిజానికి మనమే అల్పజీవులం. మనుషులే అల్పజీవులు. ఈరోజు కనిపిస్తారు, రేపటికి మాయమైపోతారు. కనుక దేవుడు ఎంతో ప్రేమతో వ్రాయించి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను మనం నేర్చుకోగలిగితే దేవునికి మనం చూపవలసిన భయభక్తులు మనకు అర్థమవుతాయి. మనం ఎలాంటి జీవితాన్ని మన కన్నతండ్రి అయిన దేవుని పట్ల మనం కలిగి ఉండాలో మనం నేర్చుకోగలుగుతాం. లేకపోతే
మన ప్రవర్తన దేవునికి భిన్నంగా ఉంటే మనం నష్టపోక తప్పదు, మరణించక తప్పదు, పాతాళ లోకమందలి నరకములో శిక్ష అనుభవించక తప్పదు. కనుక ప్రియులారా, ఈరోజు ఈ పాఠ్యభాగంలో సముద్రములు దేవునికి భయపడుతున్నప్పుడు మనిషి దేవునికి భయపడాలని, మనిషి సముద్రానికి భయపడుతున్నాడు కానీ సముద్రపు ఘోషకు భయపడుతున్నాడు కానీ మనిషి దేవునికి భయపడటం లేదని, మనిషి దేవునికి భయపడాలని నేర్పించేటువంటి దైవవాక్కులను ఈరోజు మనం అధ్యయనం చేద్దాం. ముందుగా భక్తుడైనటువంటి కీర్తనకారుడు వ్రాసినటువంటి ఒక చక్కని మాటను మనం అధ్యయనం చేద్దాం. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయము 4వ వచనం. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. విస్తార జలములు, ఈ భూమి మీద మూడొంతులు నీరే అంటే విస్తారంగా ఉంది నీరు. విస్తార జలములు అవి ఎలాంటివి అంటే బలహీనమైనవి కావు, బలమైనవి. బలమైన సముద్ర తరంగములు, ఈ ఘోష కంటే పరలోకంలో ఉన్న దేవుడు బలిష్ఠుడు. ఏది బలమైనది అనుకుంటున్నారు మీరు? ఈ మానవ ప్రపంచం ప్రకృతిలో ఉన్న శక్తులను బలమైనవి అనుకుంటుంది. కానీ ఈ బలమైన ఈ ప్రకృతి శక్తుల కంటే బలవంతుడు పరలోకంలో ఉన్నాడు, బలిష్ఠుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన చెప్పిన ఆజ్ఞానుసారంగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రకృతి శక్తులన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఇది జ్ఞానం. ఈ జ్ఞానం ఈరోజు మనుషుల్లో లేదు. ప్రకృతిని చూస్తున్నాడు, ప్రకృతిలో ఉన్న శక్తుల ప్రభావాన్ని చూస్తున్నాడు, వీటికి సాగిలపడిపోతున్నాడు. సముద్రానికి సాగిలపడేవారు ఎందరో ఉన్నారు, నదులకు సాగిలపడేవారు ఎందరో ఉన్నారు, సరస్సులకు సాగిలపడేవారు ఎందరో ఉన్నారు, పర్వతాలకు సాగిలపడేవారు ఎందరో ఉన్నారు, చెట్లకు సాగిలపడేవారు ఎందరో ఉన్నారు, జంతువులకు, పురుగులకు, పక్షులకు, మనుషులకు కూడా సాగిలపడేవారు ఎందరో ఉన్నారు. ఆత్మదేవుని ముందు సాగిలపడేవారు ఎందరున్నారు. ఆయన చెప్పిన మాటల ప్రకారం బ్రతుకుతూ ఆయనకు భయపడేవారు ఎందరున్నారు. ఈ మాటలు అందుకే పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. విస్తార జలముల ఘోష కంటే, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటే పరలోకంలో ఉన్న మీ దేవుడు బలిష్ఠుడు, ఆకాశమందున్న యెహోవా బలిష్ఠుడు. బలిష్ఠుడైన ఆయన మాటలు బలమైనవి. ఆయన కొరకు మీ జీవితమును సిద్ధం చేసుకోవాలి. మీరు ఆయనకు భయపడాలి. ఒక సముద్రం నిజంగా మీ మీదకు వస్తుందనుకోండి, ఒక సముద్రపు తరంగానికి మీరు భయపడుతున్నారనుకోండి, విస్తార జలముల ఘోషకు మీకు భయం వేస్తుంది అనుకోండి, వెంటనే మీరు చూపవలసిన భయభక్తులు దేవునికి. అప్పుడు ఇవి లోపడతాయి. చరిత్రలో ఎందరో ఈ విధంగా దేవుని మీద ఆధారపడి సముద్రపు ఘోషను అణిచేశారు, సముద్ర తరంగముల బలమును అణిచేశారు. అవి నిమ్మలించాయి. అంటే సముద్ర తరంగానికి కాదు నువ్వు భయపడవలసింది, దేవునికి భయపడాలి. బలమైన సముద్ర తరంగ ఘోషకు కాదు, నీవు దేవుని యొక్క మాటకు భయపడాలి. ఆ ఘోష గంభీరంగా ఉందని, నీ కర్ణభేరి పగిలిపోయేలా ఉందని, నీ చెవులకు భయంకరంగా ఉందని ఆ ఘోషకు నువ్వు భయపడుతున్నావా? కాదు. శ్రావ్యంగా ఉన్న దేవుని మాటలు వినసొంపుగా ఉన్న ఆ మాటలకు నువ్వు భయపడాలి. ఆ మాటలలో ఉన్న జ్ఞానమునకు నీవు అలవాటు పడాలి, నేర్చుకోవాలి. నీ బ్రతుకును ఆ మాటలకు నీవు అనుకూలంగా సరిదిద్దుకోవాలి. దేవుని మాటలు వింటున్నప్పుడు మీకు భయం వేయటం లేదా? సముద్ర తరంగపు ఘోషకు మాత్రమే మీకు భయం వేస్తుందా? మీ చెవులు ఆ ఘోషను విన్నప్పుడు మాత్రమే మీరు భయపడుతున్నారా? దేవుని మాటలు వింటే మీకు భయం కలగటం లేదా?
అయితే మీరు ఆ మాటలలో ఉన్న జ్ఞానమును గ్రహించలేదన్నమాట. ఎవరైతే ఆ మాటలలో ఉన్న జ్ఞానమును గ్రహిస్తారో వారికి దేవుని మాటలు విన్నప్పుడు భయం కలుగుతుంది. సముద్రపు ఘోష వింటే కాదు, దేవుని మాట వింటే భయం కలగాలి. దేవుని మాట వింటే భయం కలగాలి. ఎందుకంటే సమస్త సృష్టిని ఆయన మాట కలిగించింది. ఆ సృష్టిలో ఉన్నటువంటి సముద్రపు తరంగములను, విస్తార జలములను ఆయన మాట కలిగించింది. ఆయన మాట ఎంత పవిత్రమైనదో, ఆయన మాట ఎంత బలమైనదో, భయపడదగినదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కనుక ఆయన మాటకు భిన్నంగా తిరగటానికి ధైర్యం తెచ్చుకోవద్దు. ఆయన మాటకు లోబడి మీ జీవితాలను ఆయన మాటకు అంకితం చేసుకోవటానికి మీరు ఆయుధపడాలని ఈ మాటలు తెలియజేస్తున్నాయి. మరొక చక్కని సందర్భాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 11వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము ఆనందించాలి, భూమి ఆనందించాలి, సముద్రము ఘోషించునుగాక అంటున్నాడు. చూడండి, అంటే దేవుడు వేంచేస్తే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి శక్తి కూడా ప్రతిస్పందిస్తుంది. మనిషి ప్రతిస్పందిస్తున్నాడా? దేవుని మాటకు మనిషి ప్రతిస్పందిస్తున్నాడా? ఒక్కసారి ఆలోచించండి. ప్రకృతిలో ఉన్న శక్తులకు మాత్రం మనిషి ప్రతిస్పందిస్తున్నాడు. సూర్యుడు కనిపించలేదనుకోండి, గ్రహణం అంటాడు. చంద్రుడు కనిపించలేదనుకోండి, గ్రహణం అంటాడు. భూమి మీద ఏదైనా ఒక ప్రకృతి విపత్తు సంభవించిందనుకోండి, ప్రభుత్వాల దగ్గర నుండి ప్రజల వరకు ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తం అయిపోతారు. అంటే ప్రతిస్పందిస్తున్నారన్నమాట. సహాయక చర్యలు, ముందస్తుగా వారు సహాయక చర్యలు చేస్తారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత కూడా సహాయక చర్యలు చేస్తారు. స్పందిస్తున్నారుగా? లేక ఏమీ పట్టనట్టుగా వారి పనుల్లో వారు ఉంటున్నారా? లేదు. ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల ప్రభావానికి మనిషి ప్రతిస్పందిస్తున్నాడు. పరలోకమందున్న దేవుని యొక్క ఆదేశాలకు ప్రకృతి శక్తులన్నీ కూడా ప్రతిస్పందిస్తున్నాయి, కదులుతున్నాయి. ఆలోచన చేయాలి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక, సముద్ర తరంగములు, సముద్రముల యొక్క జలములు ఘోషించునుగాక, ఘోషించునుగాక. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఈ మాటలను చదువుతున్నప్పుడు పరలోకమందున్న దేవుని ఎడల మనము చూపవలసినటువంటి భయభక్తులు ఏ స్థాయిలో ఉండాలో ఆలోచన చేయండి. మాటల వరకు కాదు, మన జీవితాన్ని సంపూర్ణముగా దేవునికి అంకితం చేసుకోవాలి. దేవుని కొరకు మన బ్రతుకును పూర్తిగా సంసిద్ధం చేసుకోవాలి. దేవుని కొరకే మనం బ్రతకాలి. ఎందుకంటే అల్పజీవులం కదా, తక్కువ ఆయుష్ కలిగి భూమి మీద మనం బ్రతుకుతున్నాం కదా. ఏ రోజు మనము వెళ్ళిపోవలసి వస్తుందో మనకు తెలియదు కదా. కనుక వెళ్ళిపోయే క్షణాల నాటికి మన కన్న తండ్రి అయిన దేవుని దృష్టికి మన బ్రతుకులను చక్కనివిగా, ఆయన మనలను ఆమోదించేటట్లుగా, ఇదిగో ఈ భూమి మీదకు నిన్ను పంపించినందుకు నీవు శ్రేష్టముగా బ్రతికావు, భలా నమ్మకమైన మంచి దాసుడా అని మనలను ఆహ్వానించే రీతిలో మన బ్రతుకులు ఉండాలి తప్ప, పనికి మాలిన దాసుడా నీవు నరకానికి పో, నిన్ను చూడాలనుకోవటం లేదు అని దేవుడు మనలను ద్వేషించే పరిస్థితి అయితే ఉండకూడదు అని ఈ మాటల ద్వారా దేవుడు మనలను మేల్కొలుపుతున్నాడు. ఆకాశమే ఆనందిస్తుందే ఆయనవేం చేస్తే, భూమే సంతోషిస్తుందే ఆయనవేం చేస్తే, సముద్ర తరంగములు ఘోషిస్తున్నాయే ఆయనవేం చేస్తే, మరి నీవేం చేస్తున్నావు? ఆయన మాటలకు, ఆయన జ్ఞానమునకు నీ స్పందన ఎలా ఉంది? నీ స్పందన ఎలా ఉంది? ప్రతిరోజు దేవుని మాటలను వినగలుగుతున్నావా? ప్రతిరోజు దేవునికి ప్రార్థించగలుగుతున్నావా? ప్రతిరోజు దేవుని యొక్క ఆలోచనల్లో ఉండగలుగుతున్నావా? ప్రతిరోజు దేవుని సేవార్థమై కొంతసేపు అయినా బ్రతకగలుగుతున్నావా? ఆలోచించండి. మీ బ్రతుకులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. వ్యర్థముగా మీ కాలమును గడుపుకుంటున్నారా?
లేక ఇకనైనా దేవుని కొరకు బ్రతకాలనేటువంటి మంచి నిర్ణయంతో కొన్ని రోజులైనా దేవునికి సంతోషంగా మీరు ఉంచగలుగుతున్నారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇంతవరకు ఎంతో కాలం వ్యర్థంగా గడిచిపోయింది. ఇక మీదటైనా నాకున్న కాలం తక్కువ, నేను తక్కువ ఆయుష్ కాలం కలిగి భూమి మీదకి వచ్చాను. ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది. ఇక మిగిలిన జీవితకాలం అయినా సరే దేవునికి ఆమోదయోగ్యంగా నేను బ్రతకాలనేటువంటి మనసు మీలో ఉందా? మనసు మీలో ఉందా? ఆకాశము ఆనందిస్తుంది, భూమి సంతోషిస్తుంది, సముద్ర తరంగములు ఘోషిస్తున్నాయి. దేవుడు వేయించేస్తే ప్రియులరా ఆలోచించండి, అర్థం చేసుకోండి. దేవుని కొరకు మనం ఎలాంటి భయభక్తులను చూపించాలో ఒక్కసారి గమనించండి. దేవుని మాటకు సంపూర్ణ విధేయతను మనం చూపించాలి. ఇవన్నీ కూడా దేవదూతలు. ఆకాశము కానీ, భూమి కానీ, భూమిలో ఉన్న కృత్యములు కానీ, పదార్థములు కానీ, శక్తులు కానీ, ఇవన్నీ కూడా దేవదూతలు. ఈ దేవదూతలు బలమైనవిగా దేవుని చేత సృష్టింపబడ్డాయి. ఈ బలమైన దేవదూతలకు మనిషి భయపడుతున్నాడు కానీ ఆ దేవదూతలన్నీ కూడా దేవునికి భయపడుతున్నాయనే విషయం మనిషి గ్రహించలేకపోతున్నాడు. దేవునికి మనిషి భయపడలేకపోతున్నాడు. ఒక సముద్రము ఉప్పొంగుతుందంటే, జలరాశులు ఘోషిస్తున్నాయంటే కారణం ఏంటో కేవలం జీవగ్రంథంలో మాత్రమే మనం చూడగలం. లోకమందు ఉన్నటువంటి శాస్త్రాలలో మనకు అసత్యాలు కనిపిస్తాయి తప్ప సత్యం కనిపించదు. సముద్రములు ఘోషించటానికి కారణం ఏంటి అనగానే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి వివరణ మనం చూడగలిగితే దీనికి కారణం దేవుడు అని మనకు అర్థమవుతుందండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 15వ వచనం చూడండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 15వ వచనం. నేను నీ దేవుడనైన యెహోవాను, సముద్రము యొక్క కెరటములు ఘోషించినట్లు దాని రేపువాడను నేనే, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. సముద్ర కెరటములు ఘోషిస్తున్నాయంటే కారణం ఎవరు? పరలోకమందున్న తండ్రి. ఆటుపోట్లకు కారణం చంద్రుడు అని చెప్పుకుంటుంటారు. సముద్రము యొక్క ఆటుపోట్లకు కారణం చంద్రుడు అని చెప్పుకుంటుంటారు. కానీ ఈ పద్ధతిని పెట్టినది ఎవరు? ఆకర్షణ వికర్షణ అనేటువంటి ఈ పద్ధతిని, ఈ సూత్రాన్ని ఆపాదించినది ఎవరు? దానంతటది ఏది పుట్టదు. పరలోకమందున్న తండ్రి. ఆయన మాటకు ఆకర్షణ ఉంటుంది. ఆయన వికర్షించాలంటే వికర్షిస్తాడు. ఆయన ఆకర్షించుకోవాలంటే ఆకర్షించుకుంటాడు, వికర్షించుకోవాలంటే వికర్షించుకుంటాడు. ప్రకృతిలో సూత్రాలు మీకు ఎరుకే కదా, మీకు తెలుసు కదా, చిన్ననాడు చదువుకున్నారు కదా. ఆకర్షణ వికర్షణ. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. ఎంత చక్కని పాఠం నేర్చుకున్నారు చిన్ననాడు. ఈ పాఠం నేర్చుకున్న తర్వాత దేవుని యొక్క సంగతులను మీరు అర్థం చేసుకోగలిగితే, దేవుడు మనుష్యులను ఆకర్షించాలనుకుంటున్నాడు తన మాటల చేత. కానీ మనిషి ప్రవర్తన సరిగా లేదు. దేవుడు వికర్షించేలా మనిషి యొక్క ప్రవర్తన చెడుగా వెళ్ళిపోతుంది, చెడు మార్గంలో వెళ్ళిపోతుంది. దేవుడు వికర్షిస్తున్నాడు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ సూత్రాలు అన్నింటి ద్వారా కూడా దేవుని సంగతులను మనం అర్థం చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇదంతా దేవుని సృష్టి. సముద్ర కెరటముల ఘోష రేగాలంటే ఆయన కారణం, ప్రథమ కారణం, ప్రధానమైన కారణం ఆయన. పరలోకమందున దేవుడు ఆయనే లేకపోతే చంద్రుడేం చేయగలడు? సముద్రం ఎలా ఘోషిస్తుంది చెప్పండి? కనుక ఇవన్నీ కూడా ఇలా ప్రతిస్పందిస్తున్నాయి, ఇవన్నీ కూడా ఇలా ప్రత్యుత్తరాన్ని చెబుతున్నాయి, ఇవన్నీ కూడా ఇలా దేవునికి లోబడుతున్నాయి, ఇవన్నీ కూడా ఇలా దేవునికి సేవ చేస్తున్నాయి. పరలోకమందున్న తండ్రి ఆదేశాలకు అనుగుణంగా ఇదిగో సమస్త సృష్టిలోని శక్తులు, పదార్థాలు దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నాయి, మనుగడ కొనసాగిస్తున్నాయి. కేవలం మనిషి మాత్రమే దేవునికి భిన్నంగా బ్రతుకుతున్నాడు, దేవునికి భిన్నంగా బ్రతుకుతున్నాడు. కనుక దేవుని వైపునకు ఆకర్షింపబడే తత్వంలోనికి మనం వెళ్ళాలి. దేవుని చేత సంపూర్ణంగా చివరకు ఆకర్షింపబడాలి తప్ప దేవుని చేత వికర్షింపబడేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళకూడదు. ఆ యొక్క జీవితంలో మనం ఉండకూడదు. చివరకు పాతాళ లోకమంత దూరముగా మనము
గెంటి వేయబడకూడదు, నరకములోనికి మనం పోకూడదు. ప్రియులారా, దేవుని కొరకు బ్రతికితే, దేవుని మాటలను మనం ఆలకించి అంగీకరించి వాటిని మనం మన జీవితములలో ఒక మార్గముగా ఏర్పాటు చేసుకుంటే నిజంగా ఆ ఆకర్షణలో నుండి మనం బయటకు వెళ్ళలేం. ఈ లోకం మనకు ద్వేషించాలనిపిస్తుంది. ఈ లోకముతో మనకు సంబంధమే ఉండదు. ఈ చీకటి బ్రతుకుతో మనకిక సంబంధమే ఉండదు. వెలుగుతో కూడిన, ఆశ్చర్యకరమైన వెలుగుతో కూడిన బ్రతుకులో మనం ఉంటాం. కనుక దేవుని మార్గంలోనికి రండి, దేవుని మాటలను వినండి. సముద్ర ఘోషకు మీరు భయపడుతున్నారు, కానీ దేవుని మాటకు సముద్రములు రేగుతున్నాయి. మరి దేవుని మాటకు మీరు భయపడరా? ఆయన పిల్లలను సముద్రమును విభజించి ఆయన కాపాడతాడు. ఒకవేళ ఆయన వికర్షించేటువంటి శత్రువులైతే సముద్రములో ముంచి వారిని సంహరింపజేస్తాడు. ఆయన శక్తి స్వరూపాలు అలా ఉంటాయి. చరిత్రలో ఒక ఉదాహరణ ఆయన మనకు చూపిస్తున్నాడు కదా. తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఒకానొక సందర్భంలో రక్షించటానికి అడ్డుగా వచ్చినటువంటి ఎర్ర సముద్రము, దానిని ఆయన చీల్చాడు, పాయలుగా చేశాడు, ఆరిన నేలగా చూపించాడు. మోషేను తన చేతిలో ఉన్నటువంటి కర్రను చాపమన్నాడు. బలమైనటువంటి గాలిని రప్పించాడు. ఆ గాలి సముద్రమును 2 పాయలుగా చేసింది. పరలోకమందున్న దేవుడు సముద్రమును 2 పాయలుగా చేయగలడు. ఆరిన నేలను అందులో నుండి తీసుకుని రాగలడు. తన మాట ఎంత శక్తివంతమైందో చూడండి. ఆయన మాటకు అన్ని లోబడాల్సిందే. తన ప్రజలను సముద్రమును విడగొట్టి అందులో నడిపించి కాపాడాడు. శత్రువులనైతే, ఆయనను కొలువని వారైతే, ఆయనను పూజించిన వారినైతే, ఆయనను ద్వేషించే వారినైతే, ఆయనకు ఎదురు తిరగాలనుకునే వారినైతే, తమ బాహుబలమే గొప్పదని ఆయన ముందు విర్రవీగే వారినైతే, ఆయన యొక్క మాటలకు లోబడని వారినైతే, సముద్రమునకు లోబడతారు వారు, కానీ ఆయన మాటకు లోబడరు. వారే ఐగుప్తీయులు అన్నాడు ఫరో సైన్యం. వారినైతే అదే ఎర్ర సముద్రంలో ముంచేశాడు. అంటే ఒక సముద్రమును విడగొట్టి విభజించి నిన్ను కాపాడడానికైనా ఆయన సమర్థుడు. అదే సముద్రములో నిన్ను ముంచటానికైనా, ఊపిరాడకుండా చేయటానికైనా, మరణింప చేయటానికైనా ఆయన సమర్థుడు. ప్రియులారా, ఆయన బలమును ఒక్కసారి అంచనా వేయండి. సముద్ర బలాన్ని మీరు అంచనా వేస్తున్నారు, చిన్న విషయం. సముద్ర తరంగముల ఘోషకు మీరు భయపడుతున్నారు, చిన్న విషయం. ఒక్కసారి సముద్రపు ఒడ్డున అలా నడుచుకుంటూ వెళితే సముద్రపు హోరు మీరు వింటే ఆ హోరుకు మీరు భయపడతారు. ఇది చాలా చిన్న విషయం. సముద్రంలో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ హోరు మీరు వింటుంటే, చుట్టూ నీలి సముద్రాన్ని మీరు చూస్తుంటే ఆ పరిస్థితులకు మీరు భయపడతారు. ఇది చిన్న విషయం, కానీ దేవునికి భయపడాలి. ఇదే అసలైన విషయం. దేవుని మాట చేత సృష్టింపబడినటువంటి ఈ సముద్రములకు మీరు భయపడుతున్నారు, కానీ దేవుని మాటకే మీరు భయపడితే సమస్త సృష్టిలోని ఏ శక్తినైనా సరే మీకు సేవ చేసేలా ఆయన చేస్తాడు. మిమ్మును రక్షించేలా ఆయన మిమ్మును కాపాడతాడు. నాడు ఇశ్రాయేలీయులను అలాగే కాపాడాడు, ఐగుప్తీయులను అలాగే నాశనం చేశాడు. ఒక చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో మనం ఈ సందర్భమై చూద్దాం. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 13వ వచనం నుంచి. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 13వ వచనం నుంచి. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. ప్రియులారా, ఆలోచన చేస్తున్నారా? తన ప్రజలను రక్షించటానికి సముద్రములను ఆయన విభజిస్తాడు, ఎండిపోచేస్తాడు, ఆరిన నేలగా దానిని మార్చేస్తాడు. తన ప్రజలను కాపాడటానికి, చరిత్రలో ఇశ్రాయేలీయులను కాపాడటానికి ఎర్ర సముద్రమును ఆయన చీల్చాడు, పాయలుగా చేశాడు. ఆరిన నేల మీద వారు నడిచి వెళ్ళారు. అయితే ఫరోను అతని సైన్యమును, దేవుని శక్తిని వారు ఎదిరించారు. దేవుని బాహుబలమును వారు కించపరిచారు. తమ బాహుబలము గొప్పదనుకున్నారు. దేవుణ్ణి ఎదిరించిన ఆయన శత్రువులకు ఆయన చెప్పిన గుణపాఠం ఏంటి? ఎర్ర సముద్రము ద్వారా ఆయన నేర్పించిన
పాఠం ఏంటి? ఫరోను అతని సైన్యమును ఆయన ఎర్ర సముద్రములో ముంచివేశను. సముద్రం ఆయన మాట వింటుందండి. సముద్రం ఆయనకు విధేయుడండి. ఆ జలముల దేవదూత దేవునికి విధేయతను చూపిస్తుంది. సముద్రపు ఘోషకు ఈరోజు మనిషి భయపడుతున్నాడు, కానీ దేవునికి భయపడుతున్నాడా? సముద్ర తరంగములకు మనిషి అల్లల్లాడిపోతున్నాడు, కానీ దేవుని మాటకు కొంచెమైనా తన ప్రవర్తనను మార్చుకుంటున్నాడా? దేవుని మాటకు విలువనిస్తున్నాడా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రియులారా, లోకమంతా ఎటుపోయినా మీరు మాత్రం రక్షింపబడాలని నేను ఈ మాటలు వింటున్నందుకు మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాను. లోకమంతా ఒక ప్రవాహం వలె నరకానికి వెళ్ళిపోవచ్చుండగా మీరు ఆ ప్రవాహంలో నుండి వేరై దేవుని మాటకు లోబడి దేవుని కొరకు బ్రతకాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. సర్వశక్తుడైన దేవుని మాటకు లోబడిన వాడెవడు? సముద్రమే ఆయన మాటకు లోబడుతుందే. ప్రకృతి శక్తులే ఆయన మాటకు గడగడలాడుతున్నాయే. చిన్నవాడైన మనిషి, అల్పుడైన మనిషి ఆయన మాటకు ఎందుకు లోబడటం లేదు? సముద్రమును ఎండిపోయేలా చేయగలదు ఆయన మాట, కానీ మనిషి ఎందుకు లోబడటం లేదు? సముద్రమును ఎండిపోయేలా చేయగలదు. ఆయన శక్తి సామర్థ్యాలు మనిషికి తెలియక, మనిషి అర్థం చేసుకోలేక, కానీ జీవగ్రంథంలో ఆ మాటలు మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మీరు చూడండి. ఈ మాటలను, ఈ జ్ఞానమును ఆయన తెలియజేస్తున్నాడండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 2వ వచనం మీ కల్లారా మీరు చూచి హృదయంతో గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరం ఇయ్యకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురచయైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును. నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును. సర్వశక్తుడైన దేవుడు వచ్చినప్పుడు ఎవ్వడూ లేడటండి. నేను వచ్చినప్పుడు ఎవ్వరూ లేకుండానేలా? నిజంగా దేవుని మాటగా ఈ వాక్యము ప్రకటింపబడుతున్నప్పుడు ఎందరు వింటున్నారండి? ఎందరు ప్రత్యక్షం అవుతున్నారండి? ఎందరు దేవుని మాటకు లోబడుతున్నారండి? ప్రతిరోజు నేను దేవుని వాక్యం నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి ఎందరిలో ఉందండి? సర్వశక్తుడైన దేవుడు చూడటం లేదనుకుంటున్నారా? గమనించటం లేదనుకుంటున్నారా? మీ విధేయత ఆయన చూడటం లేదనుకుంటున్నారా? నేను పిలువగా, నేను ప్రత్యక్షం అవ్వగా, నేను మాట్లాడగా వచ్చిన వాడేడి, వినిన వాడేడి, దేవుని కొరకు బ్రతికిన వాడేడి? దేవుడే అడుగుతున్నాడు. నేను నదులను ఎండిపోయేలా చేస్తాను, సముద్రమును ఆరిపోయేలా చేయగలను. ఒక నదికి, సముద్రానికి, ఒక చెరువుకు, కాలువకు భయపడే ఓ మనిషి, నేను పిలువగా ఆలకిస్తున్నావా? ప్రారంభం నుంచి మనిషి ఇదే వాడుక. ఇది నేటి కాలంలో మాత్రమే కాదు, ప్రారంభం నుంచి కూడా మనిషి ఇదే వాడుక. దేవుడు ఎప్పుడు నిజముగా సర్వశక్తుడుగా ఆయన మాట్లాడడం ప్రారంభించిన ఒక్కడు కూడా కనిపించడండి. కోటాను కోట్ల మంది మనుషులలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎందరూ ప్రెజెంట్ అయిపోవాలో చూడండి, ఎందరూ ముందు కూర్చోవాలో చూడండి, ఎందరూ దేవుని మాటలకు చెవినిచ్చి ఆలకించాలో చూడండి. ప్రకటించుకుంటారులే, వారి ఇష్టం వారిది, వారికి ఏదో లాభం వస్తుందేమో అనుకునేటువంటి మనుషులండి ఈరోజు. దేవుని మాటలు ప్రకటించడం వలన వారికి ఏదో డబ్బు వస్తుందేమో, లాభం వస్తుందేమో, ధన సంపాదన జరుగుతుందేమో, ఆస్తులు పెంచుకుంటున్నారేమో అనేటువంటి వింత ఆలోచన అండి, వెర్రి ఆలోచన అండి మనుషులది ఈరోజు. కానీ నన్ను బ్రతికించడానికే ఈరోజు దేవుని వాక్యం గొంతు చించుకొని మాట్లాడుతుంది, జ్ఞానం ఘోషించుచున్నది అని ఎవరికైనా చలనం ఉందా? పట్టింపు ఉందా? అదే ప్రకృతి శక్తికైతే గాడ 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 లాడిపోతారు, అన్నీ సర్దుకుంటారు, సహాయక చర్యలు చేస్తారు, అప్రమత్తమైపోతారు. ఒక ప్రకృతి శక్తికి ఈ ప్రకృతి శక్తులన్నింటినీ తన మాట చేత ఆధీనంలో ఉంచుకోగలిగినటువంటి మహోన్నతుడైన దేవునికి మీరు భయపడుతున్నారా? వ్రాయబడలేదా మాటలు? నేనేమైనా స్వంతంగా చెబుతున్నానా ఈ మాటలు?
పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి చూడండి. నేను పిలిచినప్పుడు ఎవడు కనిపించడం లేదు, నేను మాట్లాడినప్పుడు ఎవడు వినటం లేదు. ఒక సముద్రమును కానీ నదిని కానీ నేను ఎండిపోయేలా చేయగలను, నాకు మీరు లోబడరేలా, నా గద్దింపుకు మీరు లోబడరేలా దేవుడు అడుగుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, ఈ మాట ఈరోజు నీకు వినిపించింది, నీవింకా మారకపోతే ఆ మాటే, ఆ దేవుని మాటే నిన్ను శిక్షకు గురి చేస్తుంది, నిత్యాగ్నిలోనికి నిన్ను పంపివేస్తుంది. కనుక నీ ప్రవర్తనను మార్చుకో, దేవుని మాటకు లోబడు, దేవుని మాటకు లోబడు. ప్రకృతిలో ఉన్న చిన్న చిన్న శక్తులకు నువ్వు లోబడుతున్నావు, మహాశక్తికి నువ్వు లోబడటం లేదు. మహాశక్తి అయిన దేవునికి నీవు లోబడినప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. లేదంటే అర్థం లేని జీవితంతో, పరమార్థం తెలియని జీవితంతో నీవు నాశనానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. మరో చక్కని మాట, దేవుడు ఎన్నో మాటలను పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. మరో చక్కని మాట ఈ సమయం అందు మనం చూద్దాం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. నహూము గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును. బాషానును కర్మెలును వాడిపోవును, లెబానోను పుష్పము వాడిపోవును. ఆయన సముద్రమును గద్దిస్తే ఆరిపోతుంది, ఆయన నదులను గద్దిస్తే ఎండిపోతాయి. సముద్రం ఆరిపోతే, నదులు ఎండిపోతే ఒకదానికొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. సముద్రములు నదులు. సముద్రం లేకపోతే నదుల వలన మా జీవనం కొనసాగిపోతుందేమో అనుకోవడానికి వీలు లేదు. నదులు లేకపోతే సముద్రం వలన మా జీవనం కొనసాగిపోతుందేమోనని అనుకోవడానికి వీలు లేదు. దేవుడు ఈ రెండింటికి అవినాభావ సంబంధాన్ని పెట్టాడు. వాటిని గూర్చి ఇక్కడ వ్రాయించాడు, మాట్లాడుతున్నాడు ఆయన. సముద్రాలను గూర్చిన శాస్త్రం ఏదైనా ఉందంటే మొట్టమొదట ఈ మాటలను నేర్చుకున్న తరువాత వారు ఇంకేదైనా నేర్చుకోవాలి. సముద్ర గర్భానికి వెళ్ళి సముద్రాలను గూర్చిన శాస్త్రం, నదులను గూర్చిన శాస్త్రం, నీటి ధారలను గూర్చిన శాస్త్రం ఈరోజు లోకమందు నేర్చుకుంటున్నారే. ఇదిగో ప్రారంభంలో ప్రధానమైన ఈ సూత్రాలు నేర్చుకోవాలి. ఆయన సముద్రమును ఆరిపోయేలా చేస్తాడు, నదులను ఎండిపోయేలా చేస్తాడు. ఇలా జరిగితే ఏమవుతుంది? పుష్పములు వాడిపోతాయి, పచ్చని మొక్కలన్నీ ఎండిపోతాయి, జీవం ఉండదు, మీ బ్రతికే ఉండదు. కనుక ఈ పరిస్థితులన్నిటినీ గమనించి దేవుని మాటకు మీరు అత్యున్నతమైనటువంటి విధేయతను చూపించాలి. ప్రకృతిలో అన్నిటికీ మీరు భయపడుతున్నారు, దేవునికి ఎందుకు భయపడటం లేదు? దేవుని మాటకు ఎందుకు లోబడటం లేదు? ఇదే దేవుని ప్రశ్న. అలాగని ఆయన కావాలని మీరు భయభక్తులు చూపించాలని కోరుకుంటున్నాడా? ఆయనేదో గర్వము చేత, ఆయనేదో వింత ప్రవర్తన చేత నాకు మీరు భయపడండి 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 అని కోరుకుంటున్నాడా? లేదు. మనలను బ్రతికించడానికి ధర్మం ప్రకారం ఏమనుంది? మీరు దేవునికి లోబడితే, మీరు దేవునికి భయభక్తులు చూపితే మీలో నీతి కనిపిస్తుంది, మీ ప్రవర్తన సత్యపూరితంగా ఉంటుంది, మీరు నిత్యత్వానికి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మన యొక్క జీవితాన్ని గూర్చి ఆయన ఆలోచిస్తున్నాడు, మన శ్రేయస్సును గూర్చి ఆయన ఆలోచన చేస్తున్నాడు. అంటే దేవునికి భయభక్తులు చూపించుట జ్ఞానమునకు మూలం. దేవునికి భయభక్తులు చూపిస్తే మన ప్రవర్తన మారుతుంది, దేవునికి భయభక్తులు చూపిస్తే మనలో నీతి కనిపిస్తుంది, మనం దేవుని కొరకు బ్రతుకుతాం, మనం నిత్యత్వాన్ని సంపాదించుకుంటాం. ఈ ఉద్దేశ్యంతో మాత్రమే ఆయన భయభక్తులను చూపించండి అంటున్నాడు. ఒకవేళ భయభక్తులు చూపించమంటారా? దేవునితో మాకు సంబంధం లేదంటారా? దేవునికి మేము ఎదురు తిరిగితే ఆయన ఏం చేస్తాడని ఎదురు తిరుగుతారా? మొండికేస్తారా? నిత్య నాశనం మీ కొరకు ఎదురు చూస్తుంది. నిర్ణయం మీదే. అయితే తగు నిర్ణయంతో బ్రతుకులు మార్చుకుంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మహాపరిశుద్ధుడును బలవంతుడు అయిన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ మాటల కొరకు, మీ జీవవాక్యము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. లోకమందు మనుష్యులు సముద్రములకు, వాటి తరంగములకు, వాటి ఘోషలకు భయపడుతున్నారు, సముద్ర అగాధములకు భయపడతారు. తండ్రి, మీ మాటకు భయపడటం లేదు. మీ మాటకు ఎందుకు భయపడాలో లేఖనములు యందు మీరు వివరించి వ్రాయించి మాకు అనుగ్రహించిన ఈ జ్ఞానమును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి.
మనోనేత్రములు తెరుచుకొని మీ మాటలలో ఉన్న జ్ఞానమును మనస్సునందు స్థిరపరచుకొని మీ కొరకు బ్రతకాలనేటువంటి నిర్ణయంతో వారిని వారు రక్షించుకోవాలనే ఆలోచనతో మార్పు కలిగిన జీవితాలతో ఇదిగో తండ్రి మీ వాక్యమును వెంబడించుచున్నటువంటి మీ బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాను. వారిలో ఆ నిర్ణయాలు స్థిరంగా ఉండగలుగుటకు కృపను అనుగ్రహించండి. దేవా, మీ దీర్ఘశాంతము చేత ఈ ప్రపంచాన్ని మీరు కాపాడుతున్నారు. మీకు ఎదురు తిరుగుతున్నా తండ్రి ఇంకనూ దయ చూపిస్తున్నారు. ఆ కాలంలో వారు మార్పు నొందగలగటానికి నాయన ఈ మాటలు వారిని ప్రేరేపించగలుగు నిమిత్తము సహాయం అనుగ్రహించండి. తండ్రి, తీర్పును దాటి నిత్యత్వంలో ప్రవేశించే నిమిత్తం మా బ్రతుకులను ఆయుత్తపరుచుకొని మీ కొరకు మమ్మల్ని మేము యేసుక్రీస్తు ప్రభు రక్తములో పరిశుద్ధపరచుకొని నాయన సత్య మార్గంలో జీవించగలగటానికి సహాయం చేయమని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను ప్రభువును రక్షకుడును త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలముతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.